విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 1, 2 డిపోలకు చెందిన స్థలాల్ని లూలు షాపింగ్ మాల్ కు కేటాయించడంపై ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను రద్దు చేయాలంటూ అనకాపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో జోనల్ సెక్రటరీ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి బడా వ్యాపారులకు కట్టబెట్టడం తగదని అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న డిపోలను ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇటీవలే ప్రభుత్వం తలపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రజాదరణ మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఏ బకాయిలు చెల్లిస్తామని, ఐఆర్ కూడా ఇస్తామని కార్మికులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. కావున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన జీవోని రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు డి లావరాజు, ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున సుమారు 4.16 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జీవో నెంబర్ 137ని విడుదల చేయడం జరిగింది. అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందించడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి, అదేవిధంగా ఆర్టీసీ స్వాస్థ్యాలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ, లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను, కూటమి నాయకులను, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం జోనల్ సెక్రటరీ అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఇటీవలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విజయవాడ నగర నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలకు సంబంధించినటువంటి 2 బస్ డిపోలు, అలాగే పాత బస్టాండ్కి సంబంధించినటువంటి బస్టాండ్ స్థలం సుమారు 4.15 ఎకరాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 137 ద్వారా లూలు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది. దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే, ప్రస్తుతం గవర్నమెంట్పేట 1 and 2 డిపోలకు సంబంధించి సుమారుగా 200 బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి. అలాగనే 1100 మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ 2 బస్ డిపోలకు సంబంధించి పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది. అట్లాంటి స్థలాన్ని ఇప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 137 ద్వారా లూలు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో 137ని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘమైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుకొని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి 137 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్.